మీడియాలో కానీ అందులో దీంట్లో వైరల్ గా గౌడ కులానికి సంబంధించి నేను జకీర్ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుకుంటే నేను అన్నట్టు ఏదో ప్రచారంగా గౌండ్లో బట్టబాజీ కాదు నేనే అనుడు కాదు రామ్మోహన్ గౌడ్ కూడా ఈ మాట అంటుండు వాళ్ళని నమ్మొద్దన్నా గౌండ్లో అంటూ మా ఊరు అంత బట్టబాజీ గాలన్నాయి ఆయన ఏ సందర్భంలో ఈడ మాట్లాడిండో ఆ వీడియో వైరల్ అయ్యి జరుగుతూ ఉంది నిన్న నుంచి పార్టీకి సంబంధించి కాకుండా వ్యక్తిగతంగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా సెక్యులర్ భావాలకు అనుగుణంగా ఉండేటువంటి వ్యక్తిని అయితే రాజకీయ లబ్ది కోసం నేను జకీర్ ప్రభాకర్ రెడ్డి అంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి మేము కలిసి రాజకీయాల్లో ఉన్నాం ఒకటే పార్టీలో కూడా తిరిగినాం నా మీద కావాలని చెప్పేసి జకీర్ ప్రభాకర్ రెడ్డి అంటే నువ్వు గౌరవంగా మాట్లాడతాడు ఇది అనుకున్నాను ఆయన నేను 2 సార్లు మార్కెట్ చైర్మన్ హైదరాబాద్ చేసిన రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేతుల మీద నాకు హైదరాబాద్ మార్కెట్ చైర్మన్ ఒకసారి చేసిన 2007లో 2011లో నేను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం మార్కెట్ చైర్మన్ చేసిన 14లో ఎమ్మెల్యే పోటీ చేసిన మన 18లో పోటీ చేసిన మా భార్య 2 సార్లు కార్పొరేట్ చేసిన ఆయన ఏం మాట్లాడుతుండే ఇవన్నీ గౌండ్లో అనుకుంటే రామ్గాడు అన్ని 56 ఏళ్లకు ఉన్నాయి పట్టుకొని ఆయన మాట్లాడే పద్ధతి కూడా అంటే ఒక అగ్రవర్ణాలు ఎట్లుంటదంటే ఈ బీసీలు అంటే మా ముంగడ మాట్లాడినేమో బోలో సర్కార్ క్యా న్యూస్ అని మాట్లాడతారు ఫోన్ చేస్తే ఏం దొరా ఏమైతుందని మాట్లాడతారు ఏం సర్కార్ ఏందని మాట్లాడతారు మేము లేనప్పుడు ఫోన్లలో కానీ వేరే కూర్చున్నప్పుడు ఆడు ఈడు అని అది కూడా ఎట్లా అంటే అగ్రెసివ్ గా ఆ వీడియో మీరు విన్నరొచ్చు ఎంత అగ్రెసివ్ గా మాట్లాడుతుండే ఈ బట్టవాది గౌన్లోలు బట్టవాది ముండగొడుకులు బట్టవాది లంజగొడుకులు నేననుడు కాదు నాతో రామ్మోహన్ గౌడ్ కూడా అంటుండు ఈ మాట అని రామ్మోహన్ గౌడ్ కూడా అంటుండు అని చెప్పి ఉండాలి నాతో పాటు పొద్దుటి నుంచి ఏంటంటే ఒక 60-70 మంది మా శ్రేయ క్లాస్ అందరికి ఫోన్ చేస్తుంది మరి ఏం రామన్నా నువ్వు అన్నమాట నేనెందుకు అంటే నన్ను హరాస్మెంట్ షూర్ అయిపోయింది మానసికంగా నాకు అలా నువ్వు అన్నావా అన్నట్టు నేనెందుకు అట్లా నాకేం సంబంధం మన ఆయన చనిపోయి మొన్న తెలుసు నీకు మొత్తం నేను మొన్న కాశీకేలు వచ్చిన తెల్లారి స్టార్ట్ అయిపోయింది ఇది ఏమైతుంది అసలు ఎల్బీ నగర్ లా ఎక్కడ లేని నీచ రాజకీయాలు మీ అందరూ చెప్తారు ఎక్కడ లేని నీచ రాజకీయాలు కొన్ని టార్గెట్ చేయాలంటే విత్ ది పార్టీలే కాకుండా అన్ని పార్టీలు కూడా ఒకటే ఈ ఇష్యూలో కూడా చెప్తున్నా నేను ఈ ఇష్యూలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కొందరు బీజేపీ అందరూ ఒకటే కూడా ఒక గేమ్ అయ్యి ఈ టార్గెట్ చేసి ఈ వీడియో రిలీజ్ చేసుడు అని టార్గెట్ నేను అదే అలాగే కాబట్టి గౌడ్స్ అంటే కూడా నేను ఫస్ట్ నుంచి కూడా సర్వే పాప అన్నది ఎట్టిగూడ రామారావు మనకు సర్వే పాప అన్నది స్టార్ట్ చేస్తానే మా ఎల్బీ నగర్ నేనే ఫస్ట్ ఆల్ తీసుకొని స్టార్ట్ చేసి ఆయన చరిత్ర బయటకు వచ్చేటట్టు రామారావు గారిని నేను కలిసి అప్పుడు మేము 2010లోనే మేము స్టార్ట్ చేసేది 2 సార్లు నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా నేను దగ్గరకు వచ్చి ఫస్ట్ టైం మొదటిసారి కూడా నేను 2వ ప్లేస్ వచ్చిన మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు కూడా నేను 15 రోజుల ముందే టికెట్ తెచ్చుకుని అందరికన్నా ఎక్కువ మా కులస్తులే ముందుండి గౌడ్స్ చాలా మంది ఉంటూ నేను బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది కూడా చాలా మంది మా బంధువులు మా కులాలని వీళ్ళు చెప్తే నేనంతా సహకరించేది ఆ రోజు జరిగింది ఆ కులంని నేను నా తల్లి లాంటి నా కులం పార్టీని నేనెందుకు అనుకుంటా నాకు అనే అవసరం నాకెందుకు ఉంటుంది నా వల్లకి నాకే నువ్వు ఈ రోజు ఇష్యూ జరిగింది ఇది కాకుండా ఇంతకుముందు ఏమంటుండే అందరూ రామ్మోహన్ గౌడ్ రెడ్డిలకు వ్యతిరేకం రెడ్డిలను అమనాభూతులు తిడతాడు రామ్మోహన్ గౌడ్ ఎమ్మెల్యే అయితే వాడు గౌండ్లోడు ఎమ్మెల్యే అయితే మీరు వాడు ముఖాల మీద కూర్చోబెడతాడు కింద రెడ్లను అందరూ పిలిచి అని చెప్పి ప్రచారం చేసి అప్పుడు కార్పొరేటర్ 5-6 మంది మీకు తెలుసు ఆ కార్పొరేటర్ తిట్టిండు ఈ కార్పొరేటర్ కొట్టిండు ఈ కార్పొరేటర్ బయట అంటుండని చెప్పి నన్ను ఒక భయాందోళన చేసి అగ్రవర్ణాలందరూ కూడా నా మీద దొమ్మెత్తు వచ్చేటట్టు ప్రచారం చేసింది నా కులంనే పట్టుకొని నా కులమే దాన్ని కూడా దూరం చేసేటట్టు ఇలా నా మీద మాట్లాడడం జరిగింది నేను రామ్మోహన్ గౌడ్ అనే వ్యక్తి నా ఒక గౌన్లోనే కాకుండా బీసీలో ఉన్నప్పుడు ఎంతో మంది కూడా నేను అన్ని వర్గాల్లో కూడా దగ్గర ఎంకరేజ్ చేస్తాను అందరూ కూడా నేను ఎస్సీ ఎస్టీలు అంటే కూడా మీకు ఎంతో మంది ఎంకరేజ్ చేయడం లీడర్లను తయారు చేసింది అదే కాకుండా ఈడ మా ఎల్బీ నగర్ లో ఎన్నో గుళ్ళు గాని ఎన్నో కాలనీల ఆర్చీలు గాని అనే విగ్రహాలు కూడా బీసీలకు సంబంధించిన విగ్రహం మీ అందరూ కూడా తెలుసు ఎల్బీ నగర్ ఎంతమంది విగ్రహాలు పెట్టిండు నేను చాకలి ఎలా మంది పెట్టింది నేనే పూలేరు పెట్టింది నేను అంబేద్కర్ ఇవన్నీ అన్ని కలుపుకోపోయే భావాలు ఉన్నట్టు వ్యక్తిని నా కులం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు నేను దాని గురించి మాట్లాడినందుకు ప్రభాకర్ రెడ్డి గారు చాలా తప్పు మాట్లాడిండు
దానికి ఆల్రెడీ మేము పార్టీ పరంగా కూడా మేము చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభాకర్ రెడ్డి అది ఆడు ఈడు అని మాట్లాడుడైతే అది చాలా అంటే నేను చెప్పలేను. ఇక ఆయనకు దేవుడు అనేది చూసుకుంటాడు. లేకపోతే ఈ పార్టీ పరంగా కూడా మంచి భవిష్యత్తు వాళ్ళ కొడుకుండే, ఆయనతో పాటు వాళ్ళ కొడుకు భవిష్యత్తు కూడా తండ్రి కొడుకు చెప్పుకొని ముందుకు పోవాలి. కానీ ఆయన భవిష్యత్తు కూడా ఖరాబ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు. మీకు 2-3 రోజుల్లో మీకే అర్థమవుతుంది. ఈ ఇష్యూ ఏం అయ్యేది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు యాదవ్లో నడుస్తుంది. గౌడ్స్ ఎక్కడెక్కడికే ఫోన్ చేస్తుంది. నా గురించి తెలుసు కాబట్టి అది అంత ఈజీగా నమ్మరు. ఎవరు లాభం కూడా అటువంటి అనేటోడు కాదని తెలుసా. నమ్మరు నమ్మకుండా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీకు చెప్పాల్సిందని మీరు విషయం చెప్తాను.